ఫ్రెండ్స్, నేను మీ జీవి సుందర్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే 24 మే శనివారం హర్ష్ కుమార్ గారు ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ పెట్టారు. ఎందుకు పెట్టారు, మరి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలో నేను చెప్పనా? ప్రవీణ్ పగడాలని ఎవరు చంపారో తెలుసుకోవాలంటే వెళ్ళాలి. ఆయన క్యారెక్టర్ని ప్రభుత్వం ఎందుకు చంపేస్తుంది పోలీసులను ముందు పెట్టి అని తెలుసుకోవడానికి వెళ్ళాలి. ఎందుకు కూటమి పార్టీలు దీని గురించి మాట్లాడలేదో ప్రవీణ్ పగడాల హత్య గురించి తెలుసుకోవడానికి వెళ్ళాలి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని గురించి ఒక్క మాట మాట్లాడలేదో తెలుసుకోవడానికి వెళ్ళాలి. చాలా విషయాలు ఉన్నాయి ప్రవీణ్ పగడాల గురించి, ఆయన హత్య గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. యాంటీ కన్వర్షన్ లాలో ఆయన ఎందుకు వెళ్ళాడు, ఆయన అక్కడ ఏం చేద్దాం అనుకున్నాడు, దానికి కూడా వెళ్ళాలి. సో ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 24 మే శనివారం ఎక్కడైతే ఆయన చనిపోయారో అక్కడ ఆ సభకు అందరూ వెళ్ళి ఆ సభను విజయవంతం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు వస్తాయి. అందరూ రండి, ఆటో ఉంటే ఆటో రండి, బండి మీద ఉంటే బండి మీద రండి, మీరందరూ కలిపి ఒక బస్సు పెట్టుకుంటారంటే బస్సు మీద రండి. మనం ఎలా అయితే క్యాండిల్ ర్యాలీకి ఎంత ఆపుదామని ట్రై చేసినా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని మరి అక్కడికి వచ్చి సపోర్ట్గా నించున్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాహనాల మీద అక్కడికి రండి. అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఒక రిటర్న్ లింక్ కూడా పెడతాను. మీరు అందులో రిజిస్టర్ అయితే ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి మేము చేయాల్సిన అరేంజ్మెంట్స్ ఏంటి అన్నీ కూడా చేస్తాం. పోలీసులు దీని మీద పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. నేనేం చెప్తానంటే మనం ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాం. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర అఫీషియల్ అఫిడవిట్ కూడా తీసుకున్నాం. కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచే పర్మిషన్ తెచ్చుకుంటాం. పోలీసులు పర్మిషన్ ఇవ్వవసరం లేదు, సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.